పోరాడుతూ జయించాడు. చివరి దినాలు ముగింపులో కూడా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకూడదని మహిమ కొరకు, కిరీటం కొరకు, పొందబోవు వాటి కొరకు ఎంతో గొప్ప నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం అందరము కూడా లోకముల నుండి మనము జయించి ఆ మహిమ గల రాజ్యములోనికి మనకి దాచి ఉంచినటువంటి ఆ ధన్యత, మహిమ శరీరము, నిత్య జీవము, జీవ కిరీటము గనుక అక్కడ గృహాలు, మనకి బహుమతులు, శ్రమ పొందిన, అవమానించబడిన, నిందించబడిన అనేకమైనవి మన మీదకి వచ్చిన వాటిని బట్టి మనం నిలబడితే వాటి ఫలము పరలోకములో అధికముగా ఉంటుంది. గనుక అధికముగా పరలోకమందు మీకు బహుమతి ఇవ్వబడుతుందని ప్రభు అన్నాడు. ఈ లోకంలో అన్నీ నశించిపోవచ్చు, పరలోకంలో ఇచ్చేది నిరంతరం ఉంటుంది. కనుక ఆ భాగ్యములోనికి భక్తుల నిరీక్షణ గొప్పది. వారు గురి కలిగి విశ్వాసముతో అన్నీ పోగొట్టుకుని సమస్తమును పెండగించుకుని వస్త్రహీనులై ఆ యొక్క గొర్రె చర్మలు ధరించుకుని గృహాలు కలిగిన వారు గృహాలు విడిచిపెట్టి నేల బొరియల్లో లేక ఏటిది కొండల్లోనూ గుహలలోనూ సొరంగములలో నివాసం చేసుకుని స్వార్థ కొరకు, దేవుని కొరకు ప్రయాసపడి ఉన్నారు. సుఖంగా కాదు, శ్రమలతో ప్రభు సేవ చేసి గొప్ప నిరీక్షణ, పరలోక రాజ్యము యొక్క భాగ్యమును వారి ఎదుట గురి కలిగి ఉన్నారు. అది నిరంతరం, అది గొప్పదని వారికి తెలుసు. పరిశుద్ధాత్మ పూర్లు గనుక పరలోక సంగతులని వారికి తెలియకుండా లేవు. వాటి నిమిత్తమై పోరాడి, వాటి నిమిత్తమై ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి ప్రాణాలనే కోల్పోవడానికి ఇష్టపడ్డారు. సంతోషముతో, పరిపూర్ణ మనసుతో ప్రభు కొరకు ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రాణము ప్రీతికరమైంది కాదు, నా ప్రభు రాజ్యము కొరకే ఏదైనా నేను చేయగలను, ఈ ప్రాణమును నేను ప్రేమించను అని తమ ప్రాణములు వారు ప్రేమించక పరలోకమైన వాటి కొరకు నిరీక్షణతో, విశ్వాసముతో వారి బలముగా ముందుకి కొనసాగిన మహాభక్తులు అపుస్తులు. చదువు అయితే లేదు కానీ చదువుకి మించిన పరిశుద్ధాత్మ అభిషేకం, దైవ జ్ఞానము, ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. గనుక వారు ధైర్యము కలిగి అన్నిటిని ఎదిరాడి సాతాను తంత్రాలు, సాతాను కార్యాలను, బంధకాలనే అనేకమైనవి విశ్వాసం ద్వారా పోరాడి ఈ సేవను అనేక దేశాలకి అందించారు. ఆ 12 మంది అపోస్తులు యేసుతో ఉన్నటువంటి మహానీయులు, గొప్ప అభిషక్తులు. ప్రపంచమంతటిని ఈ రోజుని వెలిగించబడుతుంది, సువార్త వెళ్ళి ఆరాధించబడుతుందంటే వారి యొక్క ప్రయాసమే. ఇంత గొప్ప త్యాగం చేసిన అపోస్తులు 12 మంది పలు ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్ళాడు. గనుక నేను వస్తున్నాను, మరలా నేను నా రాకడ వస్తుంది, నేను వచ్చేటప్పటికి సంఘాన్ని సిద్ధము పరచాలి, లోకముని అంతటిని సమాప్తం చేసి మహిమ లోకములోని తరతరాలు ఉంచడానికి మరి యొక్క నూతన ఆకాశమును, మరి యొక్క నూతన భూమిగా మార్చి వేయబోతూ ఉన్నాడు. మొదటిది పాతది అంత గతించును, సమస్తమును క్రొత్తవాయెను అన్నాడు. అన్నీ క్రొత్తగా ఉంటాయని అన్నాడు. నేను అక్కడ క్లాత్ వేసాను, కిటికీల కాడ ఎండ వస్తే జరుపుకుంటాకి ఉన్న క్లాత్ పీకేసి ఎక్కడో పడేరు. వీళ్ళు పీకేస్తూ ఉంటారు, నేను పెడుతూ ఉంటాను. అది మా చరిత్ర. కనుక ఎందుకు పెట్టారో, ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారు అనేది ఉండదు. లాగుపడేస్తాం, మొదలాడేస్తాం. అక్కడ వస్తుంది మాకు గొడవ, ప్రార్థన చేయండి. అమ్మగారికి నాకు, పిల్లలకి నాకు గొడవ అదిగే. కనుక గొడవ రాకుండా మనసు మార్చుకుని అలా ఉంచినలాగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నాకంటే ఎక్కువగా వారి కోసం ప్రార్థన చేయండి, పేక్కుండానే. అది యేసు రక్తం జయ హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా,
ఇంత గొప్ప కృపను ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. పరలోకానికి వెళ్ళడానికి తగిన అర్హత, యోగ్యత కలిగి ఉండడానికి ఆయనే అన్ని కల్పించి మనకు అనుగ్రహించాడు. మనమేమి గొప్పవాళ్ళని కాదు, అసలు గొప్పవాళ్ళం కాదు, మనం దేనికి పనికిరాం. అయినప్పటికీ ఆయన కృప చేతనే, అయోగ్యుడువు, నీకు అర్హత లేదు, ఆయన కృప ఏం చేసిందంటే యోగ్యునిగా చేసింది. నిన్ను అర్హుడు కాదు, అర్హుడుగా చేసింది, అర్హుడిగా చేస్తుంది. అలాంటి ఉన్నతమైనటువంటి కృప. గనుక మనకు బలం ఉందని, మన శక్తి ఉందని, లేకపోతే మన జ్ఞానం ఉందని, మన గొప్పోళమని దేవుడు రక్షణ ఇవ్వలేదట. అస్సలు ఏది యోగ్యత లేనే లేదు. ఏ యోగ్యత, ప్రభు బిడ్డలు అవ్వడానికి యోగ్యత లేదు అసలు మనకి. అలాంటి వారిని ఆయన కృపంట మనలను, అయోగ్యులైన మనలను యోగ్యంగా చేసి ఆయన బిడ్డలుగా చేయడానికి కృప చేత నేను మిమ్మల్ని రక్షించాను అని అన్నాడు. అదే అంత గొప్పది కృప అంటే. అంత గొప్ప కృప చేత మనం అందరం మోక్షించబడి ఉన్నాం. ఈ యొక్క దినం మరి ప్రభు సన్నిధానంలో ఆత్మీయంగా, శరీరరీతిగా ప్రతిరోజు మనం భోజనాలు చేస్తున్నాం. పొద్దుట సాయంకాలం 3 పూటలు. ఈ శరీరానికి పెట్టకపోతే ఈ శరీరం ఊరుకోదు, పెట్టు 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 అంటారు. కనుక 3 పూటలు పెట్టకపోతే అరిగిపోయినప్పుడల్లా మళ్ళా తగిలించాను, లేకపోతే సుఖం లేదు, ప్రాణం నీరసం వచ్చేస్తుంది. టీ సుఖన్నా లేకపోతే ఎలాగా ప్రాణం కొట్టేసుకుంటుంది అంట. కనుక ఏ టైంలో ఏది అందించాలో అన్నీ ప్రతిరోజు ప్రతి పూట దీనికి అందింత ఉండాలి. ఏమంటే ఉదయం లేచి మొహం కడుక్కొని ఇంట్లో అన్నీ సిద్ధం చేసుకోవాలి. టిఫిను, టీయా పడిపోవాలి టయానికి, తర్వాత భోజనం పడిపోవాలి, మళ్ళా సాయంకాలం. ఇన్ని పూటలు శరీరానికి ఆహారం పెట్టకపోతే కుదురుతలేదు కదా, శరీరానికి బలం ఉండలేదు కదా, నడకలేదు కనుక అది పెడితేనే బలంగా పనిచేస్తుంది శరీరం. అలాంటప్పుడు ఆత్మకు జీవాహారము ఆదివారం 6 రోజులు, తర్వాత 7వ రోజున ఆదివారం ఒక్క పూట ఆహారం పెడితే బలం వచ్చేద్దా? 7 రోజుల తర్వాత ఎడుతున్నాం, మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వస్తాం. మరి ఆత్మకు, మరి శరీరానికంటే విలువైంది కదా ఆత్మ. శరీరము కృషించిపోయినా పర్వాలేదు, బలహీనమైనా పర్లేదు, ఆత్మ బలంగానే ఉండాలి, శక్తి కలిగి ఉండాలంటే మరి దానికి ఎన్ని పూటలు ఉండాలి? శరీరానికి ఎన్ని పూటలు అయితే ఆత్మకు రోజుకి ఎన్నిసార్లు ఆత్మకు ఆహారం పెట్టాలి? వాక్యము తీసుకుని వాక్యం ధ్యానిస్తున్నారా? అందరూ లేదు, ఏదో అక్కడక్కడ. వాక్యాన్ని ధ్యానించటం, ప్రతిరోజు వాక్యం ధ్యానించడంలో అంతరంగ పురుషుడు బలం పొందుకుంటూ ఉంటాడు, వెలిగించబడుతూ ఉంటాడు, విశ్వాసములు బలం కలిగి ఉంటాడు. విశ్వాసం కలిగిన ప్రార్థన శక్తివంతుడు, ఆసక్తితో ఆ ఆత్మ తీవ్రత, ఆసక్తి లోపల పెరుగుతూ ఉంటుంది. వాక్యం వెళుతూ ఉంటే అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు. ఆదివారానికి ఒక్కసారి వచ్చి జీవాహారం పెడితే తగినంత బలము, శక్తి నీలో ఉండదు. నిలబడలేము, దేవుని కొరకు నిలబడలేము, నీతి కొరకు, పరిశుద్ధతలో, జీవంలో మనం నిలబడలేం. బలంగా నిలబడి బలమైన కార్యాలు, దేవుని కార్యాలు, బలమైన కార్యాలు చూడడానికి, మన ద్వారా జరగడానికి ఉండాలంటే తగినంత విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తేనే, విశ్వాసము ద్వారానే కార్యాలు జరుగుతాయి. బలము కలిగిన విశ్వాసం ఉండాలి. అద్భుతమైన కార్యాలు జరగాలని, చూడాలని అంటే విశ్వాసం ద్వారానే రాజ్యములు జయించారట. విశ్వాసం ద్వారానే ఆ అగ్ని బాణములను చల్లార్చారట. విశ్వాసం ద్వారానే
సింహపు నోళ్లను ముగించారు. సింహమా, చంపేస్తావా, తినేస్తావా నన్ను? దానియేలుని సింహం బోన్లో పడితే ఎలా మూయబడ్డాయి? విశ్వాసం ద్వారానే. అంత గొప్ప విశ్వాసం. ప్రార్థనాపరుడు, విశ్వాసపరుడు, దేవుని ఎదుట బలము కలిగినటువంటి వాడు సింహాల నోళ్ళను మూయించేయడంతే. తన విశ్వాసం ద్వారా జయించారని దేవుడు హెబ్రీ పత్రికలో రాయించాడు. విశ్వాసం ద్వారానే ఇవన్నీ జరిగాయి. గనుక దేవుని బిడలైన మనము విశ్వాసము కలిగి బలము కలిగి నడవాలంటే ఆదివారం ఒక్కరోజు సరిపోదు. నువ్వు ఆధ్యాత్మిక బలంగా నిలబడడానికి ప్రతి దినము ఆహారం అవసరము, ప్రార్థన అవసరము, దేవుని వాక్యం కూడా అవసరం. పాపం కొంతమంది శుక్రవారం వస్తారు, చాలామంది శుక్రవారం ఉండదు. కనీసం కొంతమందికైనా శుక్రవారం వచ్చి వాక్యం విని బలం పొందుకుంటూ ఉన్నారు. కొందరికి ఆ శుక్రవారం కూడా లేదు, ఇంకా ఆదివారం, మళ్ళీ ఆదివారం కలుసుకుందాం అని. నీ ఆత్మలో ఎదుగుదల ఉండదు, ఆ ఆత్మ కృషించిపోద్ది, ఆ ఆత్మ సన్నగిలిపోద్ది, బలహీనమైపోతుంది. బలహీనమైపోతే బలమైన ప్రార్థన ఉండదు, బలహీనమైపోతే విశ్వాసం ఉండదు, బలహీనమైపోతే దైవ దర్శనం ఉండదు, బలహీనమైపోతే ఆసక్తి నీకు ఉండదు. ప్రార్థన బలంగా చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేసి కార్యాలు మనం పొందుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. చెరసాల్లో ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తే బంధకాలు ఊడిపోయాయి. మరి మీ ఇంట్లో కనీసం ఏ బంధకాలు ఊడే మీ ప్రార్థనకి చెప్పండి. మీ ఇంట్లో మీరే వదులుకోలేదేమో, మీ ప్రార్థనకి అసలు ఆ బంధకాలే పోలేదేమో. మీ ఇంట్లో చెరసాలు కూడా వదిలేయండి, అసలు మీ ఇంట్లో ఉన్న కట్లు, మీ ఇంట్లో ఉన్నటువంటి అడ్లు, బంధకాలు, ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ పోయాయా? మా భర్త బంధించేస్తున్నాడండి, రానెత్తలేదని కొందరు అంటారు. ఇలాగా చేద్దాం అనుకుంటుంటే మా భర్త ఒప్పుకుంటలేదు, మా జనం ఒప్పుకుంటలేదు, మా కుమారుడు ఒప్పుకుంటలేదు, మా మనవడు ఒప్పుకుంటలేదండి, మా ఓళ్ళు ఒప్పుకుంటలేదండి అని అంటున్నా. ఇలాంటి బంధకాలు ఎన్నో ఉన్నాయి. ఒకరేమో దేవుని నామములో కొనసాగుదాము, దైవ సంబంధంగా చేద్దామంటే వెనకాల ఉన్న వాళ్ళు ఏంటంటే కుదరదు, మనం ఇలాగా చేయాలని అంటారు. బంధకాలు. అసలు మీ ఇంట్లో ఉన్న బంధకాలు పోయాయా? చెరసాల తలుపులు వదిలేయండి, సంఖ్యలు వదిలేయండి, మీ ఇంట్లో ఉన్న బంధకాలు పోయాయా? మా ఆయన గారు మారిపోయాడండి, మా ఇంట్లో వాళ్ళందరూ మార్పు చెందారండి, బంధకాలన్నీ పోయాయండి అనే సంతోషం, ఆనందం వచ్చిందా ప్రార్థన చేస్తే? ఇన్ని సంవత్సరాల నుంచి ఊరుకుంటలేదండి మా ఆయన గారు. అబ్బో చాలా పెద్ద గొడవ అండి. కొన్ని ఆటలకి, కొన్ని విషయాలకి అడ్లు ఆటంకాలు. ఇంట్లో ఏ పోవడం లేదు, మన ప్రార్థనకి ఇంట్లో పరిస్థితులు మారడం లేదు. అంటే మన విశ్వాసం ఎంత సన్నగిల్లిపోయి బలహీనమైపోయి ఉన్నాం. బలము కలిగి ఉండాలి. మంచి గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. పేతురుని చెరసాల బంధిస్తే సంఘానికి వచ్చిన విశ్వాసం ఎలాంటిదంటే, మనము ఏకాంతముగా మనము కూడుకొని ఏకాంతంగా ప్రార్థన చేస్తే దేవుడు సమస్తము కార్యాలు జరిగించిన సమర్థుడు గనుక తప్పగా దేవుడు పంపిస్తాడు, విడుదల చేస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన మొదలెట్టారు. దేవుడు తన దూతను పంపించేశాడు. వీళ్ళు ఇంకా ప్రార్థనలో ఉన్నారు. పేతురు గారు వచ్చి తలుపు కొడుతున్నాడు. ప్రార్థన చేసే స్థలానికి వచ్చి తలుపు కొడుతున్నాడు. నమ్మకం లేదు. ఏంటి ఇప్పుడే కదా మొదలెట్టాం ప్రార్థన, ఏ తెల్లారి గట్లో విడుదలవుతే తెల్లారితారు. ఇంకా రాజులు వాళ్ళు మిగతా ఉన్న వారందరూ కూడా తెల్లారి గట్ల లేచి మనసును మార్చి, ఎందుకు బాబు బంధించారా, పేతురు గారిని వదిలేంటారు నాయనని ఎవరొకరు మాట్లాడాలనుకుంటున్నారేమో. తెల్లారి వరకు చేయాలి ప్రార్థన అనుకుంటున్నారేమో.
లేదో పేతురు గారిని అప్పుడే దేవదూతలు తీసుకుని వచ్చేసి అప్పగించేసాడు, వెళ్ళిపోయి అప్పుడే ఆ ప్రార్థన చేసే స్థలానికి వెళ్ళిపోయి తలుపు కొడుతున్నాడు. ఇక్కడ విశ్వాసులు చేసే ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన, బంధకాల నుండి విడుదల చేసేసి దేవదూత ప్రజలు కాపలాదారులు అక్కడ తిరుగుతూ ఉన్న వారికి కూడా తెలియకుండా బంధకాలు ఎలా గూడాయి, తలుపులు ఎలా తెరుచుకున్నాయి, ఎలాగ బయటకు వచ్చాం, ఏంటి ఈ కార్యం? మేము ఇక్కడ తిరుగుతూనే కాపలా వాళ్ళం తిరుగుతూనే ఉన్నాం కదా, ఏమైపోయాడు ఈయన? మా ముందే ఏమైపోయాడంటే ఆయనకి సమస్తమును సాధ్యం, తీసి రాగలడు ఆయన. అప్పగించాడు, ప్రార్థన చేసే సంఘానికి అప్పగించాడు. గనుక దేవుని బిడ్డలారా గమనించవలసినటువంటి విషయం, సంఘం ఎలాంటి ప్రార్థన చేసింది, సంఘం ఎటువంటి విశ్వాసం కలిగి ఉంది, అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘం శూర కార్యములను చూడడానికి, దేవుని మహత్య కార్యములు చూడడానికి శ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయగలిగిన సంఘం, వాక్యమందు ఎదిగి ప్రార్థన యందు బలవంతులై ఉండడానికి, ఆత్మ తీవ్రత, మనస్సు, అంతరంగ పురుషుడు బలము కలిగి ఉంటే ప్రార్థన వస్తుంది, విశ్వాసం ఉంటుంది. ఆసక్తి అగ్నిలో మండుతూ బలము కలిగి నోటంట పలిగే ప్రతి మాట శ్వాసతో కూడిన మాటలు వస్తాయి. సంఘం అలాగుండాలి. ప్రతి వారు కూడా అలాంటి ప్రార్థన పరులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ మట్టికి మీరైనా చేసుకుంటున్నారా లేదా? మా ఇంటి దగ్గర కుటుంబ ఆరాధన ఉందా? లేదు. వ్యక్తిగతంగానే ఏమైనా ఉందా? నాయన స్తోత్రం తండ్రి, కాపాడు నాయన, మరి పడుకుంటున్నాను నాయన, పడుకుంటున్నా. మోకాలని ప్రార్థన చేసుకొని అలవాటు ఉందా? ఎంతమందికి ఉంది? కొంతమంది ఉంది కానీ చేయెత్తున్నారు ధైర్యం, కానీ కొంతమందికి ధైర్యం లేదు, చేయడం లేదు కనుక ధైర్యంగా చేయెత్తలేరు. తెలిసిపోతున్నాయి కదా, ముఖం తీరు, ముఖంలో ప్రార్థన చేసి తీరు కనబడిపోతుంది ఉందా లేదని. ఇంకెప్పుడు చేస్తారు? ఎప్పుడు అలవాటు? యేసుప్రభు వచ్చేసాక మొదలెడతారా? ఆయన వచ్చేండో బోర ఊదినప్పుడు అప్పుడు మొదలెడతారేమో ప్రార్థన. ప్రార్థనతో శక్తిమంతులుగా కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. కొంతమంది అయితే మరి సభలు ఎడతారని అంటున్నారు, అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఎట్టకుండా ఉంటే మంచిదని కొంతమంది అనుకుంటున్నారేమో, మాట్లాడతలేదు, సభలు అంటే మళ్ళా తగులుతుందని, అది కూడా మాట్లాడతలేదు. ఇంక నేను సభలు పెట్టుకోవడానికి నేను ఏం ఆలోచించుకోలేదు, నేను ఇంకా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి అప్పుల పాలైపోతున్నాను నేను. సుఖం లేదు నాయన, చాలా సంవత్సరాలు అప్పు చేసి కోటాలు పెట్టాను, చాలా అప్పులు తీసుకుని కోటలు, ఎన్ని కోటలు పెట్టానో ప్రభువుకి తెలుసు. ఇవన్నీ తీర్చుకుంటూ సరిపోతుంది నా జీవితం అంతా. ఇంక ఈ సంవత్సరం అప్పు చేసి నేను పెట్టను, ఇంక సభలు పెట్టను, విశ్వాసాలు అందరూ ముందుకు వస్తేనే సభలు జరుగుతాయని అనుకుని ఆగిపోయినా. ఇంకా నేను సభలో అప్పు చేసి నా అంతటి నేను ప్రయాసపడేది అయిపోయింది నా సంగతి. ఇంక నేను ఎట్లేను, ఇంతవరకు నడిపించాను. మొన్న ఉపవాస కోటలతో అయిపోయింది నా పని. ఇంకా పెట్టకూడదు, అప్పు చేశాను కనుక సంఘం బలంగా చేస్తే, ముందుకు వస్తే కోటలు జరుగుతాయి. కనీసం ఫ్యామిలీ మీటింగ్స్ అన్న పెడతారనుకున్నాను. ఒక రోజంతా ఫ్యామిలీ మీటింగ్స్, భార్యాభర్తల కుటుంబం ఎలాగ ఉండాలి, భార్యాభర్తలు ఎలాగ ఉండాలి అనేటువంటి ఫ్యామిలీ మీటింగ్స్ పెడతారనుకున్నాను భార్యాభర్తలుగా. అది కూడా జరిగించలేని పరిస్థితుల్లో నేను
మరి దేవుని చిత్తమైతే అవకాశం ప్రవహిస్తే ఏర్పాటు చేద్దాం. ఓకే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భారతి గారు ఫోన్ చేశారు. పద్మ గారు వారి యొక్క మేనమామ గారు అబ్బాయి ఎవరో చెప్పారు, శ్రీనన్న ఆయన దానిలో ఏ పేరు చెప్పారు ఇందాక? శ్రీని గారే కదా. బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఇప్పుడే ప్రార్థన చేయండి అని కోరారు. ఓ నిమిషం ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, ఈ యొక్క సమయంలో ఆపదలో ఉన్నటువంటి పద్మ గారు వారి మేనమామ గారి యొక్క తాలూకా వారి కుటుంబంలో జరిగినటువంటి శ్రీని గారు అనేటువంటి ఆయన మా ప్రభు బలహీనతతో శరీరంలో ఏదో బలహీనత నాయన ఇదిగో ఇప్పుడే వ్యాన్ మీద తీసుకెళ్లారు, ఆయన కోసం ప్రార్థన చేయండి అని ఫోన్ చేశారు. కుమారుని సంపూర్ణ స్వస్థత దయచేయి, కనికరించు, అపాయము రాకుండా కీడు కలగకుండా మేలు చేయండి, మహిమగలని హస్తాలతో ముట్టండి, బాగు చేసి సంపూర్ణ స్వస్థత దయచేయి. ఇదిగో తండ్రి యొక్క సమయంలో అందరము కలిసి ప్రార్థిస్తున్నాం, కనికరించమని మనం చేస్తాం. కృపచూప బలపరిచ కూడి వచ్చిన బిడ్డలందరినీ బలపరచు. నీ వాక్యంలోనికి వెళుతున్నాం, మీరు మాతో మాట్లాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములని సింహాసనాధారం, నీతి న్యాయములని సింహాసనాధారం, కృపా సత్యములని సన్నిధాన వార్తలు, కృపా సత్యములని సన్నిధాన వార్తలు, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. Praise the Lord, glory, hallelujah, mighty Lord, in the name of Jesus. కోరవు నీవు అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, న్యాయములని సింహాసనాధారం, నీతి న్యాయములని సింహాసనాధారం, కృపా సత్యములని సన్నిధాన వార్తలు, కృపా సత్యములని సన్నిధాన వార్తలు, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా.
దోషముకై బలియు అర్పణ కోరము నీవు, బలి అయితివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, ఓరాధ్వనులే దింగిలో మ్రోగగా రాజాతి రాజా నీవే వచ్చువేళ, ఘోరధ్వనులే దింగిలో మ్రోగగా రాజాతి రాజా నీవే వచ్చువేళ, సంసిద్ధతతో వెలిగే సిద్ధితో, సంసిద్ధతతో వెలిగే సిద్ధితో, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి రూతు గ్రంథము మనము గత 2 వారముల నుండి ధ్యానం చేసుకున్న వాక్య భాగం. అది మనము జ్ఞాపకము చేసుకుని మరి యొక్క వాక్యములోనికి మనము వెళ్దాం. గత 2 వారముల నుండి ధ్యానం చేస్తున్నటువంటి అద్భుతమైన సంగతులు, రూతు గ్రంథముల విషయాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. రూతు గ్రంథము చిన్న పుస్తకం. దేవుడు రూతు గ్రంథమును వ్రాయించడానికి కారణం, రూతు దేవుని ప్రజలైన సంతానము కాదు, దేవుని కుమార్తె కాదు, ఇశ్రాయేలు ప్రజలకు చెందిన వారు కారు. అయినప్పటికీ రూతు గ్రంథము రాయడానికి కారణమేంటి? నయోమి అని రాయలేదు. నయోమి అని మరి అత్తగారు ఉన్నప్పటికీ అత్తగారికి యోగ్యతను పోగొట్టుకుంది, విలువ పోగొట్టుకుంది. విలువ లేని ఒక్క మనిషి లేక ఒక్క సహోదరి, ఒక యవనస్తురాలు, అయోగ్యమైన శాపగ్రస్తమైన జీవితం కలిగినటువంటి రూతు తన ప్రజలు, తన దేశము, తన సంతతి అంతా శాపగ్రస్తమైనది. దేవునికి బాధ కలిగించేది, శత్రువులుగా ఉండేది. దేవుడు ఇష్టపడని ప్రజలు, దేవుని దృష్టిలో వారు శాపగ్రస్తులు గనుక అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, సహవాసము చేయకూడదు, గనుక వియ్యము అందకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. అంత ఘోరమైన, దేవునికి శత్రువైన, అసహ్యమైన ప్రజలలో నుండి వచ్చిన ఈ రూతు పేరుగాంచి పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథమని చరిత్ర రాయబడడానికి గల కారణం ఏమిటి అనేది మనము ఆలోచన చేయాలి. ఒక చిన్న పుస్తకం పరిశుద్ధ గ్రంథములో రూతును చేర్చాడు.
శత్రువుగా ఉండగా, బాధకరమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం, అసహ్యులు, దేవునికి పనికి రారు, వారితో కలిసి ఉండడానికి ఇశ్రాయేలులారా మీరు వెళ్ళకూడదని ఖచ్చితంగా చెప్పాడు. అలాంటి వారిలో నుండి వచ్చిన రూతు పరిశుద్ధ గ్రంథములో చరిత్రగాంచిందంటే, ఒక స్త్రీ, ఓ యవనస్తురాలుకున్న విధానం ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, గ్రంథములు ఎందుకు ఎక్కించబడ్డాది, అది మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితం కూడా ప్రభు ఎదుట యోగ్యమైనటువంటి వారుగా ఉండడానికి మనము కూడా అలాగా నడుచుకోవాలి. ఆమె ఎలాగ నడుచుకుంది, గుణం ఏంటి, లక్షణాలేంటి, దేవుని పట్ల ఎలాగుంది, ఆ విషయాలు మనము సంఘముగా నేర్చుకుని, సంఘమనే వధువ సంఘము పరిశుద్ధమైన జీవగ్రంథములో నీ పేరు ఎక్కించబడినట్లుగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ చిన్న పుస్తకములో 2 వారాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, గత కాలములో అనేక పర్యాయములో ధ్యానం చేశాం. ఇప్పుడు మనకి ఒక మొదటి అధ్యాయము మొదటి వచనములో మరొకసారి మనము చదివినట్లయితే, న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో దేశములో అక్కడ కరువు కలిగింది గనుక అక్కడ నుండి ఒక మనుష్యుడు తన యొక్క భార్యను 2 కుమారులను ఎంట పెట్టుకుని మోయాబు దేశానికి కాపురం ఉండడానికి తీసుకుని పోయాడు అని మనం చదువుకున్నాం. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవ కుటుంబము ఎక్కడికి వెళ్ళింది అని అంటే మోయాబు దేశానికి వెళ్ళింది. దేవుడు ఎల్లొద్దన కాడ సహవాసం చేయొద్దు, ఇయ్యమందుకోకూడదు, చాలా దూరంగా ఉండాలి, వారి శత్రువులు, శాపగ్రస్తులు అని చెప్పడానికి వారి చరిత్ర వెనక్కి వెళితే లోతు సంతానం అయినటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితి, ఆ 2 కుమార్తెలు చేసిన మరి తండ్రితో చేసిన పాపమును బట్టి దేవుడు సహించక ఆ శాపగ్రస్తమైనటువంటి మనుషులతో సహవాసం చేయొద్దు అని దూరపరిచాడు. దేవుడు ఏదైనా అక్రమం జీవితే అక్రమమైనదేంటో ఆ అక్రమ కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో దాన్ని తెలియజేయడానికి దాన్ని రాయించాడు. ఇలాంటివన్నీ కొన్ని అక్కడక్కడ సత్యాన్ని తీసుకొచ్చి బయలుపరిస్తే అది నీతి అవుతుంది, అది సత్యము అవుతుంది. మాయన్ని మరుగు చేసేసి నీతినే చూపించలేదు దేవుడు. తప్పిపోతే, పాపం చేస్తే దాని ఫలితం ఏంటో మిగతా ప్రజలకు తెలుసుకోవాలి, వారు జాగ్రత్త కలిగి ఉండడానికి రాయించాడు. జరిగినవన్నీ పొరపాటు అయితే పొరపాటు, కీడైతే కీడు, మరణమైతే మరణము, తప్పిపోయిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం నుండి మళ్ళీ శాపము నుంచి ఆశీర్వాదానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదం నుంచి శాపములోనికి వెళ్ళిన వారు, ప్రజలు, కుటుంబాలు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ మనము ఒక సందర్భాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాంటి ప్రజలలో మోయాబీలు, అమ్మోనీయులు, వారి మధ్యకి కాపురం ఉండడానికి ఒక క్రైస్తవ కుటుంబము వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని కుటుంబము, దేవుని ప్రజలు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మోకరించి ప్రార్థన చేసి, కరువు ఎందుకు వస్తుంది ప్రభా, మా దేశం నిండా కరువు ఎందుకు నాయన, ఏ కారణం చేత వచ్చిందయ్యా అని ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయడం లేదు. యోనా కూడా పారిపోయిన తర్వాత తుఫాను వచ్చిందిరా బాబు, ములిపోయిలో ఉన్నాం, పేరు నీ మీదకి వచ్చిందేంటి, నువ్వు ఎవరు అని అడిగితే మోకాలని ప్రార్థన చేయలేదు. ఈయన పడుకున్నాడంట, వాడడుగు బాగాని గాఢ నిద్రతో హాయిగా పడుకున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు, వేరే ప్రాంతం వచ్చిన తర్వాత లెగ్గొడతా, అప్పటి వరకు ఇంకెవరికి కనపడకూడదని అడుగు భాగానికి వెళ్ళి హాయిగా పడుకున్నాడు.
ఆయన నిమిత్తము తుఫాను వచ్చింది, ఇంత భయంకరమైంది. కానీ ప్రార్థన ఎవరు చేస్తున్నారు అక్కడ అంటే, చేయవలసిన వాడు ప్రార్థన చేయడం మానేసి నిద్రపోతూ ఉంటుంటే అన్యజనులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అన్యజనులు వారు వారి యొక్క దేవులకు దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన, ఎవరో వారి వారి యొక్క దేవతలను పిలుచుకుంటూ ప్రార్థన చేస్తున్నది భయం. ఇప్పుడేమో మునిగిపోయేలాగా ఉన్నాం, మరణపాయ పరిస్థితి వచ్చింది. వారు ప్రార్థనలు చేస్తున్నారు, అయినను తుఫాను ఆగలేదు. వారు భయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. కనీసం క్రైస్తవుడా, నిజదేవుని సేవకుడా, నీవు ప్రార్థన చేయాలి, కానీ నీవు నిద్రపోతున్నావు. కానీ అన్యజనులు చేసిన ప్రార్థనకు ఆగిందా? లేదు. ఎవరు చేయాలి ఈ ప్రార్థన? అసలునుడు చేయాలి. అసలునుడి గురించి వచ్చింది. నువ్వు లేచి మోకాలని పశ్చాత్తాపడి, తప్పు అయిపోయింది నాయన నన్ను క్షమించు నాయన మోకాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ తుఫాను అలాగా అవుతుంది. వాడను మళ్లించడమో లేకపోతే ఇంకోటి చేయడమో దేవుడు చేస్తాడు. ప్రార్థన లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఏం చేసాడు? నన్ను ఎత్తి అందులో పడిండి అన్నాడు. ఇప్పుడు అసలైన ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో నుండి ఉపవాసంతో. తిండేది అది మోసుకెళ్తుంది, తిమింగలం మోసుకెళ్తుంది. కడుపులో ఉన్నాడు, చేప కడుపులో అది ప్రయాణం చేస్తుంది. పాతాళ ద్వారాలు అనుకుంటున్నాడు, పాతాళం అనుకుంటున్నాడు, పేగులు నాసు అనుకుంటున్నాడు, అన్నీ నెతుక్కుంటున్నాడు, తడుముకుంటున్నాడు. పాతాళంలో అగాధులోనికి వెళ్ళిపోయాను నేను అనుకుంటున్నాడు. సముద్రం అడుగు బాగా నేను నాసులోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. చేప కడుపులో ఉన్నట్టు తెలియదు మనోడికి. చేపకి బాధే, కడుపులో పెట్టుకుని మోసుకుని వెళ్ళాలంటే కష్టమే. దానికి తిన్నదంతా అరిగితేనే కదా ఫ్రీగా ఉండేది. చేపకైనా దూడకైనా మనిషికైనా తిన్నదంతా అరిగితేనే ఫ్రీగా ఉంటాం. అరగలేదనుకో ఏమవుద్ది? అరగపోతే ఏమవుతుందండి? అరగలేదనుకో కడుపు ఏమవుద్ది? నానా తిప్పలు, నొప్పి, బాధ, ఇంకేం మాట్లాడలేవు, కూర్చోలేవు, ఫ్రీగా ఉండలేవు. అది దేవుని మాట విన్నది కనుక చేప దానికి ఏ బాధ లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు ఆ సంగతి. ఒకవేళ కడుపులో ఉన్నది అరిగిపోయాడు అనుకో, మనిషి ఏముంటాడు? ఇంకా మొత్తం అరిగిపోతాడు. ఇంక మనిషి ఏముంటాడు ఇంకా ఆడికి వెళ్ళేటప్పటికి. అటు అరగకుండా, ప్రాణం పోకుండా, అవయవాలు పాడవకుండా, చేపకి కూడా దానికి ఏ జబ్బు రాకుండా, దానికి ఏ బాధ లేకుండా అన్నీ యోనా గారిని, చేపకి అన్ని వాతావరణంలో అన్ని హాయిగా నడిపించే నాయకుడు ఒకడున్నాడు. ఆయన నడిపిస్తున్నాడు. సరే, దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను వెళ్ళిపోతున్నాను కదా, నా గురించే కదయ్యా, నన్ను క్షమించేయంటే ఆగిపోను. అది ఆయన గారు అలాగనలేదు, ప్రార్థన చేయలేదు. గనుక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మోకరించి దేవునిని అడగాలి క్రైస్తవ కుటుంబం. ప్రార్థన లేదు, ఏమి లేదు, దేవుని వైపు చూడవలసింది లేదు. ఎటువైపు చూస్తున్నారంటే లోకం వైపు చూస్తుంది. ఏ తట్టు పోతే బాగుంటుంది, ఎక్కడికి పోతే బాగుంటుంది అని. గనుక వారు ఎక్కడికి ఈ దేశాన్ని వదిలేసి మరొక ప్రాంతానికి, దేశానికి పోతే అక్కడ హాయిగా ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు అని అనుకుని మనుష్యుడు ఎలెమెలెకు తన భార్యను నయోమిని, కిల్యోను కుమారుడు మహలోను అనబడినటువంటి కుమారులను తీసుకొని నలుగురు కలిసి వారు ప్రయాణం చేసి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా చరిత్ర తెలుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి, నిలబడాలి. కాకపోతే శ్రమ వస్తే తట్టుకోకపోతే మనము మన విశ్వాసము, మన ప్రార్థన జీవితం సరిగా లేకపోతే ఏమీ పొందుకోలేం. శ్రమలలో నిలిచి ఉండాలి. కష్టం వచ్చిన నిలబడి ప్రభు వైపే చూడాలి. చూడండి, ఒక పేదరాలు ఒక దేశంలో కరువు వచ్చింది.
ఆ దేశంలో కరువు రాగా కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ పూటకే నా కొడుకు నేను తిని రేపటి సంగతి దేవుడే, ఎలాగుంటే అలాగా దేవుడే చూసుకుంటాడు, ఈ పూటకే కొంచెం పిండి ఉంది, నూనె ఉంది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దైవజనుని ఆ ఇంటికి పంపించాడు. దేవుడు తన దైవజనుని ఇంటికి పంపించాడు. ఆ దైవజనుడు ఇంటికి వెళ్ళడం ఎలాంటిది? ఆశీర్వాదం. దైవజనుని ఇంటికి రావడం మంచిది, దైవజనుని ఇంటికి రావడం ఆశీర్వాదం. ఎవరు పంపిస్తున్నారు? ప్రజల దగ్గరికి, కుటుంబాల దగ్గరికి పంపించటానికి నీ స్థితిని ఎరుగున దేవుడు, నీ పరిస్థితులు ఎరుగుచున్న దేవుడు, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో చూచుచున్నటువంటి దేవుడు. ఆ దేశంలో ఎంతమంది ఉంటుండగా పేదరాలని దేవుడు చూడడం ఏంటి? ఆమె విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి దేవుని మీద ఆధారపడి ఉంది కనుక దేశమంతా మలమల మాడిపోతున్న దినాలవి. ఎంత అనంటే పావురం రెట్ట 5 రూపాయలు. పావురం వేసే రెట్ట ఎత్తది కదా, ఆ పావురం రెట్ట అంటే 5 రూపాయలు అమ్ముకున్నారు. అంటే రెట్ట కూడా తినేరు అనమాట. అంటే పావురం రెట్ట తిన్నారంటే ఎంత కరువో ఆలోచన చేయండి. రెట్ట కూడా తింటున్నారంటే అంటే ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఇంకా ఆ దేశంలో గాడిద తలకాయ 80 రూపాయలు. గాడిద తలకాయ కూడా, ఒక గాడిద తలకాయ 80 రూపాయలకు కొనుక్కొని తింటున్నా అని బైబిల్ చెప్తుంది. దేవుడు వ్రాయించిన జరిగిన చరిత్ర. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఒక పేదరాలు దేవుని మీద అనుకుంది, కరువు కాలం నిలబడి ఉంది, దేవుని వైపు చూసింది. తర్వాత రేపటి దినం దేవుడే మాకు దిక్కు, ఆయన ఎలాగో అలాగ పోషిస్తాడు, ఇంకా ఆయనే మాకు, ఏమి జరిగినా ఆయన మాకు దిక్కు అని ఈ పూటకి ఉన్నది తిని తృప్తి పొందుదాము అనుకున్న టైంలో దేవుడు దైవజనుని ఇంటికి పంపించాడు. ఆ కుటుంబం పరిస్థితి దేవునికి తెలుసు. ఏ కుటుంబము ఎలాగుందో ఆయనకి తెలుసు. ఏ కుటుంబం ఎలాగ నడుస్తుందో ఆయనకి తెలుసు. ఏ కుటుంబం దేవుని మీద ఆధారపడిందో ఆయనకి తెలుసు. ఏ కుటుంబం శ్రమలో ఉందో, ఏ కుటుంబము బాధలో ఉందో, కరువుతో ఉందో, ఎన్ని ఇబ్బందులతో ఉన్నారో ఆయనకి తెలుసు. దేవుడు చూస్తున్నటువంటి వాడు తన సేవకుని పంపితే, ఏం చేస్తున్నావమ్మా, ఏంటి అని అంటే, పొలలో కట్టెలు ఏరుకుంటున్నాను, ఈ పూటకి కొంచెం పిండి నూనె ఉంది కనుక ఈ పూటకి నా బిడ్డ నేను కూడా తిని, ఇంకా రేపటి దినా నుంచి ఎలాగ జరిగితే అలాగే జరుగుతుంది, దేవుడే మాకు దిక్కు అనుకుంటూ ఉన్న టైంలో, అమ్మా అలాగైతే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మొదటిది అప్పము నాకు తీసుకురా, మొట్టమొదటి అప్పం వేస్తావు కదా, ఆ ఒక్కటి నాకు తీసిరా అన్నాడు. అసలు అయ్యేదే ఒకటే, రెండోది ఎలాగొస్తుంది? అయ్యేదే ఒకటి కదా అనలేదామె. ఉన్నదే కోత కదా, ఒకే రేట్ అవుతుంది, చిన్న అప్పం అవుతుంది, అది నా బిడ్డ నేను తింటాం అనుకునే టైంలో అయ్యేది ఒకటే కనుక ఈయనేమన్నాడంటే, మొదటిది నాకు అట్రామంటాడు ఈయన. అలాగేనయ్యా, మొదటిది నీకే తీసుకొస్తానని సంతోషంతో హృదయపూర్వకంగా ఆ పెనం మీద నూనె పోసి ఆ ఉన్న ఆ యొక్క పిండంతా పెనం మీద పోసింది. ఒక రెట్టె అయ్యింది. దాన్ని కాల్చి దైవజనుడికి పెట్టింది. దైవజనుడు దానిని మొత్తం తినేసాడు పిల్లోడికి ఎట్టకుండానే. పిల్లోడు చూస్తున్నా సరే, పిల్లోడు ఉన్నాడు కదా అని, అమ్మాయి కొంచెం సగం చేయి, పిల్లోడు ఉన్నాడు కదా అని అంటారు కొంతమంది. అలాగేం కాదు, పిల్లోడేంటి నువ్వేంటి అలాగొండ, నేను తినేస్తాను, నేను తినేసాడు. తినేసిన తర్వాత అప్పుడు ఆశీర్వదించాడు. దైవజనుడు తిన్న తర్వాత ఆశీర్వదించాడు. ఆ దైవజనుడు ఇంటిలో ఈ కరువు కాలము
ముగింపు అయిపోయే వరకు నీ తొట్టులో పిండి తరగదు, నీ నూనె బుడ్డిలో నూనె తరగదు. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇదండి, దేశమంతా కరువుగా ఉన్న ప్రతి పూట దేవుడు నీకు అవసరం తీర్చారు. నిండి పొర్లుతూ ఉంది పిండి కానీ నూనె కానీ. నీకు ఈ కరువు కాలంలో నీ శరీరానికి అవసరమైన ఆహారము ఏదో దానిని ఆశీర్వదించాడు. మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు ఓ రోజు. బాత్ చేసిన తర్వాత పర్వతం మీద. పెద్దోళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదు, ఒకవేళ ఉన్నా మాట్లాడలేదేమో. పిల్లోడు అన్నాడు, నా దగ్గర 5 రెట్లు 2 చిన్న చేపలు ఉన్నాయండి అని అన్నాడు. అటురా అన్నాడు. పిల్లోడు ఇచ్చాడు. పెద్దోళ్ళు ఎవరో చిన్నపిల్లలు ఇస్తారేమో. పెద్దోళ్ళు దాచేసుకుంటారు, చిన్నపిల్లలు ఇస్తున్నారేమో. దానిని దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా వారికి తృప్తిగా భుజించి వెళ్ళారు. ఇచ్చినోడి ఇంటికి 12 గంపలు పంపించారు. నీవు 5 రెట్లు 2 చిన్న చేపలు ఇచ్చావు, 12 గంపలు నీ ఇంటికి వస్తున్నాయి అన్నాడు. నన్ను ఎంత ఇచ్చావు, ఎన్ని గంపలు వచ్చాయి నీకు? ఏమండి, కుటుంబానికి ఆశీర్వాదం. ఏమిచ్చావు, ఏం పొందుకుంటున్నావు, దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? నీ ఇంటికి వస్తే దైవజనుడికి కానుక ఇస్తున్నావా, వెళ్ళరా అన్నావా? ఆ ప్రార్థన ఆశీర్వాదం ఆయన కూడా వెళ్ళిపోద్ది తెలుసా? ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అది ప్రార్థన చేయించుకుని ఒట్టి చేతులతో పంపవా, ఆశీర్వాదం ఉండదు. అసలు లేకపోతే దేవునికి తెలుసు, పర్లే అసలు ఏమీ లేదని చేతిలో అని సంగతి దేవుని కూడా తెలుసు, ఏం పర్లేదు. ఉండి ఇవ్వలేదు అనుకోండి, అది ఆశీర్వాదం. దైవజను ఒట్టి చేతులతో పంపించకూడదు. విశ్వాసులు అడుక్కునోడికి 10 రూపాయలు ఇచ్చినట్లుగా ఇవ్వకో. అలా 10 రూపాయలు ఇచ్చి బాధపడుడు కంటే ఇవ్వకుండా ఉండవు ఇంకా మంచిది, మనసు బాధపడదు. దైవజనుడు బాధపడేటంటే నీకు ఆశీర్వాదం ఉండదు. దైవజనుని సంతోషంగా పంపాలి విశ్వాసులు, అది నేర్చుకోండి. దైవజనుడు దుఃఖముతో చేయకూడదు ఏ పని. నీ ప్రార్థన కూటమైనా ఇంటి దగ్గర ప్రార్థన ఎట్టుకుంటాం, బాధకరంగా చేయకూడదు, సంతోషకరంగా ఉండాలి. అందరికీ ఎత్తాం, సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు రావు చేయ. అసలు ఆశీర్వాదం ఎక్కడుంది? హాస్పిటల్కి వెళ్ళావనుకో, ఎంత ముందు స్కానింగ్లన్నీ చేయించడానికి పెన్ను ఇచ్చుకుని గీస్తాడంత రాసేస్తాడంత పొడుగు. 2-3 స్కానింగ్లు చేయించుకుని ఎంత అయిపోతే చెప్పాలి, ఎంత అవుతుంది, ఎంత డబ్బు అవుతుంది? డాక్టర్ ఫీజు ఎంత, మందులకి ఎంత అవుతుంది? హాస్పిటల్కి వెళ్ళకుండా నువ్వు హాయిగా క్షేమముగా ఉంటావు. దైవజనుని ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, ఏ హాస్పిటల్ పాలవు. నీకు అశ్చర్యత నీకే ఉంటుంది. ఏ తెగులు నీ గుడారానికి, మరణకరమైన తెగులు నీ గుడానికి రాదు. దైవజనుడు ఇంటికి వచ్చిన కుటుంబానికి దీవెన. ఒట్టి చేతిలో ఎప్పుడు పంపకు, ఆశీర్వాదం కాదది. ఆ ప్రార్థన ఫలించదు. ప్రతి విశ్వాసికి జ్ఞాపకం ఉండవాలి, ప్రతి యవనస్తులు బిడ్డలకు వట్టిని ఏది ప్రార్థన చేయించుకోకూడదు. కష్టకాలములో హాస్పిటల్ పాలవుతున్నప్పుడు కష్టములో ఉన్నారు కనుక ప్రభు కనికరిస్తాడు. అప్పుడు నేనే తీసుకోను. కనుక దేవుని బిడ్డలారా, కుటుంబము నిలబడాలి.
శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిలబడి ప్రభు వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా కాంత శ్రమ వస్తే వదిలేస్తున్నాం. కొన్ని సంఘాలు చూడండి ఎలా ఉంటాయంటే, మేము ఆ గుడికి వెళ్ళాం, అంతా స్వస్థత, అంతా మేలు, అంతా అద్భుతాలు జరుగుతున్నాయి, నేను వెళ్ళాను, చాలామంది వెళ్ళారు, వాళ్ళు బాగుపడ్డారు, మేము బాగుపడ్డాం, మాకు లాభం వచ్చిందంటే అలాగా అని కొంతమంది వెళ్తూ ఉంటారు. కొందరు అలాగే వెళుతూ ఉంటారు. ఆ స్వస్థత సాల నిండా జనాల్లో నింపబడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే కేవలం అక్కడ మేలు ఉపకారాలు జరుగుతున్నాయి, లాభం వస్తుంది, ఉద్యోగం కలిసి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది. ఈ శరీర సంబంధమైనటువంటి స్వస్థతలకి మేలుకి కొరకు ప్రజలు పరిగెడుతున్నారు. అక్కడ చాలామంది ఉంటారు, ధనం కూడా ఎక్కువ ఇస్తారు. దేని కొరకు ప్రజలు వెళ్తున్నారంటే స్వస్థత ఉంది, బాగుపడుతున్న, మేలు జరుగుతుంది అనే విధానంలో ప్రజలు వెళ్తున్నారు. అంటే మనిషికి ఆశ ఏంటి? బాగుపడాలని. బాధలో ఉండి వారు బాధపోవాలని, కష్టంలో ఉండి కష్టంలో తొలగిపోవాలి, మేలు కలగాలి, ఇదే మనిషికి ఆశ. కనుక ప్రజలు ఈ విధమైనటువంటి దేవుని కొరకు, ఇలాంటి ఆశల కొరకు నమ్ముకొని వెళ్ళేవారు ఉన్నారు. పెంతెకొస్తు సంఘం దగ్గరికి రండి. పెంతెకొస్తు సంఘం ఏమంటదంటే సువార్త విషయంలో, వాక్యం విషయంలో గట్టిగా మాట్లాడుతుంది, ఖండిస్తుంది. నీవు ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, నీవి మానుకోవాలి, ఈ తీరు మానుకోవాలి, ఇవన్నీ చెప్పేటప్పటికి మంటెక్కిపోద్ది. వీళ్ళకి ఏం జరుగుతుంది? మంటెక్కిపోద్ది. పెంతెకొస్తు బోధకేమో మంటెక్కుతుంది. ఇలాగైతే చాలా కష్టం అండి, మా ఊళ్ళు ఊరుకోరండి, ఇలాగైతే చాలా కష్టం అండి. మరి అక్కడైతేనో బోటి తీయక్కలేదు, వస్తు తీయక్కలేదు, ఏది తీయక్కలేదు, నీకు ఎలాగుంటే అలాగ వచ్చేయడమే, వచ్చేసి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించడమే, నీ విశ్వాసం ఉంచు. అక్కడ వాక్యాలు కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తుంది, ఆమె విశ్వాసం వలన స్వస్థత పొందింది. అలాగా కూడా నీవు విశ్వాసం ఉంచితే బాగుపడతావు. అలాగే పక్షవాయువుతో నింపబడిన వాడు దేవుని మాటతో లేపబడి స్వస్థత పొందాడు కనుక ఇలాగ నీవు ఒకటి విశ్వాసం ఉంచితే దేవునికి ఉపకారం చేస్తాడని వాక్యాలు తీసుకుని వాళ్ళకి బోధ చేస్తూ ఉంటారు. బాధే ఉంది. శ్రమలలో నిలబడే క్రైస్తవ్యమే నిజమైన క్రైస్తవ్యం. ఇవన్నీ లాభాల కోసం నమ్ముకున్నాం కానీ శ్రమొత్తి నిలబడలేవు, కష్టమొత్తి నిలబడలేవు. శ్రమలలో, అవమానాల్లో, నిందలలో, కష్టకాలములో నిలిచి ప్రభునత్తుకుని నిలబడగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అలాగ నిలబడినటువంటి క్రైస్తవునే దేవుడు ప్రేమిస్తాడు. అందుకు పెంతెకొస్తులో ఈ బాధ తట్టుకోలేక జనాలు ఎక్కువ రారు. దేవుని వాక్యం చెప్తుంది, దురద చెవులు కలిగిన వారు ఏ బోధకి వెళ్తారంట? అమ్మా చదవండి తిమోతి పత్రికలో మీకు తీయగలిగితే. విజయబాబు ఏం చేస్తున్నావు? ఎక్కడుంది అది? తిమోతి పత్రికలో ఏమన్నాడు? పట్టుకోండి. ఎందుకనగా చెప్పు వచనం, అధ్యాయం 4:3, 1-2, 4:3, 4 అధ్యాయం 3 వచనం. మొదటి తిమోతి, 2 తిమోతి, 2వ తిమోతి పత్రిక 4 అధ్యాయం 3 వచనం. చదవండి. ఎందుకనగా జనులు హితబోధను సహించక, అంటే మంచి బోధను సహింపక దురద చెవులు గలవారై వారి స్వకీయ దురాలోచనలకు వారికి అనుకూలంగా ఉండాలి భక్తి,
బోధకులు పోగు చేసుకుని బోధకుడు వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి, ప్రజలకి అనుకూలంగా ఉండాలి, కానీ మాటలో పోట్లుగా ఉండకూడదు, బాధ పెట్టి బోధ ఉండకూడదు, సున్నితంగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా బోధించాలి. అందుకనే జనాలు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు, ఎక్కడ కనబడతారో అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను. నువ్వు ఏది సహించలేరంట? హిత బోధ అంటే మంచి బోధ. ఇప్పుడు యేసు ప్రభువే చెప్పాడు ఒక యవనస్తుని, ఏమన్నాడంటే చూడండి ఎలా ఉంటుంది ఈ మాట. బోధకుడా, నీవు నన్ను నీ కూడా రమ్మంటున్నావు, నా తండ్రి చనిపోయాడు, నా తండ్రి చనిపోడు కనుక నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వచ్చి నేను వెంబడిస్తాను, నాకు సెలవు ఇయ్యి అన్నాడు. ఊరుకో, వెళ్ళడానికి లేదు అన్నాడు ఆయన. ఇది మంచిదా చెడ్డదా మీరు చెప్పాలి, చెప్పాలి మీరు. సొంత తండ్రి చచ్చిపోయాడు, చచ్చిపోయిన తండ్రి నేను పాతి పెట్టుకుని వస్తాను అంటున్నాడు. మరి వెళ్ళి పాతి పెట్టుకుని రావాలా లేదో కొడుకు? కానీ తండ్రిని పాతి పెట్టుకుని రావాలా లేదా? వెళ్ళక్కర్లేదు, ఆగు. మృతుల్నే పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించి అన్నాడు. కుదురుతుందా? ఇది ఎలాంటి బోధ ఇది మీరు చెప్పండి. యేసు ప్రభువు ఎలాగ బోధింతే అసలు ఇదేం బోధ చెప్పండి మీరు. ఇది కఠినమా, సులువా, సంతోషమా, ఆనందమా? గమనించాలి. తండ్రి చనిపోతే పాతి పెట్టుకుని వస్తానంటే సెలవు ఇవ్వలేదా? ఇంత కఠినాత్ముడా ఈ దేవుడు? మరి ఏంటిది? కనీసం సెలవివ్వా, నా తండ్రిని పాతి పెట్టుకోవడానికి కూడా వెళ్ళవా? వెళ్ళటానికి లేదు, నువ్వు నన్ను వెంబడించి అంతే అన్నాడు. ఎంత కఠినంగా ఉంది ఆయన మాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. యేసు ప్రభుకి ఇంత కఠినమా? కన్న తండ్రిని సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చేసుకోకుండా ఇలాగ చేయడం ఇంత కఠినం అని అనుకుంటున్నావా? దేవుని వాక్యము మర్మముతో కూడినది, లోకస్తులకి వెర్రితనం, పరలోక సంగతులు పరిశుద్ధాత్మ పూర్ణుడికే అర్థమవుతాయి. మర్మములతో కూడినటువంటిది ఇది ఆయన వాక్యం. గనుక కొన్ని సంగతులు చాలా మందికి తెలియదు. దాన్ని కఠినంగా ఇంత కఠినాత్ముడా అనుకుంటున్నావు. కాదు, అది ఒక మర్మంతో కూడిన సందేశం. అది ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, సందర్భాన్ని బట్టి తెలియజేద్దాం. ప్రియులరా, బోధ యేసు ప్రభువారు ఎలాగ బోధిస్తే కొన్ని సంగతులు చాలా కఠినంగా కోపంగా కూడా బోధిస్తే ఇలాగైతే ఎవరు వస్తారని శిష్యులు కూడా అన్నారు. ఓ సందర్భంలో ఇంత కఠినంగా ఉంటే ఎవరు వస్తారో అని అన్నారు వాళ్ళే, శిష్యులే. ఇంత కఠినంగా ఉందా అని. యేసు ప్రభువారు బోధ ఎంతలాగా ఉంటే పెంతుకొస్తూ సంఘములో ఉన్న బోధ ఇంకా క్రీస్తును పోలే బోధ ఉంటుంది ఇక్కడ. అందుకే పరిగెత్తుకుని రారు, కష్టం. యేసుప్రభు ఇంకో మాట అన్నాడు, అందుకే మీరు నా కూడా రాలేరు, ఇరుకు మార్గం ఉన్నది. రావాలనుకుంటున్నావా? రాలేవు ఇరుకులోనికి. ఇరుకు మార్గం ఉన్నది, నువ్వు రావాలని అనుకుంటావు కానీ ప్రవేశించలేవు, వదులుకుని రాలేవు, తీర్మానం నీకు ఉండదు. రాగలవా నాతో? నా మార్గం ఇరుకు మార్గం, ప్రవేశించగలవా? నాతో నడవగలవా అన్నాడు దేవుడు. సులువైన దాని కొరకు పరిగెడతావు, ఇది నీకు కష్టం. యేసు ప్రభు బోధైన మార్గమైన ఖండితంగా ఉంటుంది, కొంతమందికి కష్టంగా ఉంటుంది. సంపూర్ణ సమర్పణ చేసుకుని సంపూర్ణంగా సమర్పణ దేవుని కొరకు సమర్పించుకునే జీవితాలు అయితే, ఆత్మపూర్లు అయితే అదే నాకు కావాలని వెంబడిస్తారు. అందుకే వారికి నిత్య జీవం ఉంటుంది. వేరే ఒక మార్గం ఉంది, విశాలమైన మార్గం, అనేక మంది పోతూ ఉంటారు, అదే విశాలత. నిలబడాలి, కష్టమైన శ్రమ అయినా నిలబడాలి, కుటుంబాలు నిలబడాలి. క్రైస్తవ కుటుంబం నిలబడి ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది కరువు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితిని అడిగి
మోకరించి ప్రార్థించి దేవుని అడగాలి. అంతేగాని పారిపోవడంగా దేవుని వైపు చూడాలి. కనుక ఎక్కడికి పారిపోతున్నారు? వెళ్ళకూడదు అనే దగ్గరికి పారిపోతున్నారు. లోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. దైవ సన్నిధి నుండి లోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. చూడండి, చాలామంది లోకాన్ని విడిచిపెట్టలేరు, లోక విధానం విడిచిపెట్టలేరు, లోక పద్ధతి విడిచిపెట్టలేవు. అవన్నీ విడిచిపెట్టి రామని అంటే రాలేవు. అందుకే నా మార్గం ఇరుకు మార్గం నీకు ఇరుగ్గా ఉంటుంది. అన్నీ వదులుకుని రావాలంటే రాలేవు అన్నాడు. ఇరుకు మార్గము ప్రవేశించేవారు కొందరే, అది నిత్య జీవం అన్నాడు. విశాలానికి పోయేది, మరణానికి పోయేది దారి. అనేక మంది ప్రయాణించే అనుకూలంగా ఉంటుంది, అది అందరికీ. అది మరణానికి దారి తీస్తుంది. ఇరుకుగా ఉన్నది, ఇది కష్టంగా ఉంటుంది నడవడానికి. వదులుకుని రావాలంటే, సమర్పించుకోవాలంటే, సమస్తాన్ని విడిచిపెట్టాలంటే కష్టంగా ఉంటుంది. గనుక నీకు సులువైన బోధ చేస్తేనే నడుస్తావు, కష్టంతో కూడి నడవలేవు. యేసు రక్తం జయం, హల్లెలూయా. లోకం కావాలి. మోయాబు దేశానికి వెళ్ళారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, వ్యక్తిగతంగా ఒక్కరైనా లేకపోతే కుటుంబం అయినా దేవుని మార్గం ఒకవేళ తప్పిపోతున్న టైములో మేలుకుంటే చాలా మంచిది. వెంటనే మేలుకుని, ప్రభా తప్పైపోయింది, ప్రభా నేను శోధించబడను, లేకపోతే నేను తప్పిపోతూ ఉన్నాను, అయ్యా నన్ను క్షమించేయని వెంటనే ఆ మార్గంలోనికి వచ్చేయాలి. తెలిసి ఉండి రోజు సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చేసిన తప్పిదము మరి ఎక్కువయ్యి రోజుకి ఏమవుతుందంటే అది పాపము పరిపక్వమై మరణాన్ని దారితీస్తుంది. ఏమవుతుంది? అది శాపముగా మారిపోతుంది. అది కొన్ని సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి నీ పాపము అదంతా పరిపక్వమవుతుంది. పరిపక్వమై మరణానికి అంటుంది. అది శాపముగా మారిపోతుంది. ఈ పాపం ఒక్కొక్కటి సంవత్సరం అధికమై శాపముగా మారిపోతే, ఈ శాపము ఎలాంటిదంటే ఆ కుటుంబానికి శాపముగా మారిపోతే మరణము తర్వాత మరణం. కొంతకాలం బాగానే ఉంది, హాయిగా ఉంది, వాళ్ళ సహవాసంలోకి వెళ్ళారు, లోక పద్ధతిలోనికి వెళ్ళారు. దైవ పద్ధతి మర్చి లోక పద్ధతిలోనికి వెళ్ళిపోయి హాయిగా ఉన్నావు. దేవుడేం చెప్పాడో మర్చిపోయా. దేవుడేం చెప్పాడో అవన్నీ విసర్జించా. చాలామంది వాక్యం వింటారు కానీ లెక్కలేనట్లుగా జీవిస్తూ ఉంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దేవుడు చూస్తాడు. ఈ చేసిందంతా కూడా శాపముగా మారిపోతుంది. ఇన్ని సంవత్సరాలకి కూడా ఏమవుతుంది? శాపముగా మారిపోతుంది ఆ ఇంటికి. చూడండి, ఒక్కొక్క ఇల్లు, ఓ సంవత్సరంలో ఒక ఆయన చనిపోయాడంటే మరలా వచ్చే సంవత్సరానికి ఒకరు చచ్చిపోతున్నాడు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికి కథ అంతా మేలుకుంటున్న, కథ అంతా బాగుంటుంది, ఏదో మర్చిపోయి జీవించడం అంటే మళ్ళీ ఇంకొకరు చచ్చిపోతున్నారు. లేరా అలాంటి వాళ్ళు? అదే జరిగింది. ఎవరాలో? నయోమి తన పెనిమిటి ఎలెమెలెకు, కిలియోన్ మొహంలో అనబడిన కుమారులు. భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు తర్వాత చనిపోయాడు, తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. వరుస శాపముగా మారిపోయింది. ఎప్పటికీ కొంతకాలము దేవుడు చూశాడు, మేలుకోలేదు, రాలేదు, అది శాపముగా మారిపోయింది ఆ ఇంటికి. ఒక క్రైస్తవ కుటుంబము క్షేమముగా ఉండవలసింది, ఆశీర్వాదకరంగా ఉండవలసింది, దీవెనకరంగా ఉండవలసింది శాపముగా మారిపోయింది. శాపముగా మారిపోతే మరణమే. వరుసని మరణం సంభవిస్తే ఇంకా ఆ ఇంటిలో స్త్రీలే ఉన్నారు. శిరస్సైన భర్తలు పోయారు, శిరస్సు పోతే మొండెలు ఉన్నాయి, మొండెం ఉన్నది.
గనుక భర్త స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సులు పోయాయి. కుటుంబం ఎలాగైపోయింది? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబం, లోకములో కలిసిపోయిన కుటుంబం, దైవ సంబంధమైన సహవాసాన్ని తెంచుకొని వెళ్ళిపోయిన కుటుంబం, ఆ కుటుంబం శాపముగా మారి మరణాలు వచ్చాయి. సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను, మళ్ళా ఏమీ లేని దానిగా వస్తున్నాను. నయోమి పేరు మధురము. తిరిగి వస్తున్నప్పుడు అంటుంది, నా బ్రతుకు చేదు అని అంది. క్రైస్తవ కుటుంబం చేదుగా అయిపోవడానికి గల కారణం ఏంటి? దైవ సహవాసమును పోగొట్టుకొని, దేవుని సహవాసాన్ని పోగొట్టుకొని, మరలా మోయాబురాల్ని వివాహం చేసుకుంటే అందులో మోయాబురాలు స్త్రీ. భర్త ఉన్నప్పుడు మెడలో బిల్ల ఉంది, బిల్ల మీద 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞల కథ ఏంటి, ఏంటి చరిత్ర ఏంటి అని తన భర్తను అడిగినప్పుడు గిల్యోను చెప్తున్నాడు, ఇదిగో నరహత్య చేయకూడదు అనే మాట రూతికి గుండెలో గుచ్చుకుంది. మీ దేశస్తులు దేవతకి పిల్లల్ని బలిచ్చేస్తున్నారు. మలమల మాడిపోయినటువంటి అగ్గితో కాల్చినటువంటి ఆ చేతుల్లో పిల్లలు పెట్టేస్తే కాలిపోయినటువంటి మలమల కాలిపోయినటువంటి ఆ ప్రతిమ ఏంటిది? ఇత్తడి. ఆ ఇత్తడితో చేసినటువంటి అది మంటేసి కాల్చి, ఆ కాల్చబడినటువంటి ఆ చేతుల మీద చంటి పిల్లని, పుట్టిన పిల్లని పెడితే ఎలా ఉంటుందండి మోషే గారు? గిలగలాడేడు, కాలిపోతూ కాలిపోతూ గిలగలాడుతూ కేకలు పెడుతూ మాడిపోతాడు పిల్లడు. దేవత చేతుల్లో లాగా ఆ మోయాబు దేశస్తులు చేసే పని నరహత్య. పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ళ దేవతకి. అలాంటి పిల్లలకి కిరీటాలు తయారు చేసే ఉద్యోగం వెళ్తాయి నయోమి. ఆ పిల్లల కిరీటం పెట్టి పిల్లడు తీసుకెళ్ళి ఆ దేవత చేతులు పెడతారన్నమాట. ఇది దేవునికి చాలా ఘోరమైన నరహత్య, చంటి పిల్లలు చంపేయడం. నీ ఉద్యోగం అంటే డబ్బులు బాగొస్తున్నాయని ఇందులో జాయిన్ అయ్యావు. చంటి పిల్లల్ని అంత నాశనం చేసే ఉద్యోగంలో కిరీటాలు తయారు చేసి వాళ్ళకి అందిస్తున్నావు. నీ ఇంటికి కూడా శాపముగా మారా. అలాంటి శాపగ్రస్తురాలు రూతు భర్త చెప్పినట్టు 10 ఆజ్ఞలు నరహత్య చేయకూడదు అనే మాట భర్త చెప్పాడు, కానీ భర్త చచ్చిపోయాడు. పిల్లల్ని ఇలా నరహత్య చేయకూడదా? ఇదా సంగతి? ఇది ఏ దేవుడు కోరుకోలేదా? ఇలాగ ఇది పాపం అనే మాటతో సందర్భంతో మోయాబు దేశము శాపగ్రస్తురాలు బయలుదేరి, దేవుడే నాకు కావాలి, నీ జనమే కావాలని దేవుని దగ్గరకు వచ్చి బాగుపడి ఆశ్రయించి శాపాన్ని పోగొట్టుకుని దేవుని కనికరము కృప పొందుకుని ఐశ్వర్యవంతురాలుగా దేవుడు చేస్తే, ఒక నగరంలో దేవుడు పెట్టాడు. ఓయాజీ యొక్క వ్యక్తికి వివాహం చేసి ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఇంత అంత కాదు, అంతులేని ఐశ్వర్యము కలిగిన వాడు బోయాజు. బోయాజు అంతఃపురములో రాణిగా ఉండడానికి దేవుడు సమకూర్చాడు. అందుకే రూతు గ్రంథం చరిత్ర నిలిచిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయించాడు దేవుడు. మోయాబు శాపగ్రస్తము నుండి వచ్చి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొంది ఉన్నత స్థితికి వెళ్ళింది. నిజ దేవుని సహవాసం విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన కుటుంబము శాపముగా మారి మరణాలు పొందుకొని ఏమీ లేని వానిగా ఇద్దరు వచ్చారు, రూతు తన అత్తగారైన నయోమి. తిరిగి ఇశ్రాయేలు దేశానికి వస్తే, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ఆమె ప్రవర్తన, ఆమె జీవితం దేవునికి ఇష్టమై, ఆ దేవుడు కావాలి, నీ దేవుడు కావాలి, నీ దేవుడే నా దేవుడని కోరుకున్నప్పుడు, అయ్యా నేను శాపగ్రస్తులనే, మీకు ఇష్టమే, మీ శత్రువులమే, అయినా నీవు కావాలయ్యా యేసయ్యా, అయినా నీవు మాకు కావాలయ్యా, మా అత్తగారు నమ్ముకున్న నీ దేవుడువు నీవు నాకు కూడా దేవుడిగా ఉండవయ్యా, అయ్యా నిన్నే నమ్ముకుంటా, నీతోనే ఉంటానయ్యా, నీ దేవుని దగ్గరికి వస్తే
ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థాయికి, యవనస్తులారా గమనించండి, జీవగలిగిన దేవుడు ఆయన. యవన బిడ్డ ఎంత ఆశీర్వదించబడ్డది. ఇలాంటి దేవుని విడిచిపెట్టేసి లోకముతోనూ, లోక సహవాసంలోనూ, లోక విధానంలో కూరుకుని పోయి విడిచిపెట్టలేక, ఇంకా ఏవో ఏవో విడిచిపెట్టలేక చేస్తున్నావా, దెబ్బతింటావు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాతే శాపముగా మారింది. అలాంటి కీడు అపాయము రాకముందే క్రైస్తవ కుటుంబం మేలుకో, ప్రభు పాదాలు పట్టుకో. నీవు, నీ ఇంటి వారు, నీ పిల్లలు ప్రభు పాదాల దగ్గర వాక్యానుసారంగా జీవించు. ఏమీ పర్వాలేదని వదిలేకు, ఏమీ పర్వాలేదని ప్రతిదానికి దిగజారిపోకు. ప్రమాదం సుమా, ఎలాంటి ప్రమాదం వస్తుందో అది వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు, ఏడవడం తప్ప. ఒక ప్రాణం పోతే మళ్ళా దక్కించుకోవడానికి నీ చేతిలో ఉండదు. కృపగలిగిన దేవుని స్వాధీనంలో ఉండు, క్షేమం. ఎలాంటి అపాయము, కీడు, మరణం నీకు రాదు. నేనే నీకు తోడుగా ఉంటానన్నాడు. నీ ఇంటికి అంతటికి ఆయన కృపను అనుగ్రహించి నడిపిస్తాడు, క్షేమం కలిగిస్తాడు, మేలుతో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఓ ప్రైజ్ ది లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. ప్రభా, నేను, నా ఇంటి వారు, నా కుటుంబం పరిస్థితి ఎలాగుందో, ఎలాగ నడుస్తున్నామో నీకు తెలుసు. ప్రభు సన్నిధిలో ప్రభు మనకి జ్ఞాపం చేసిన విషయాలను బట్టి మరొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ విషయములైనా దేవుడు నీ మనస్సాక్షికి తెలియచేస్తూ బోధిస్తుంటే దాని విషయములో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. నీ మనస్సాక్షిని ప్రేరేపిస్తున్నాడా? నీ అంతర్యములో విషయాలను ప్రేరేపించి మాట్లాడుతున్నాడా? పదే పదే సంగతులు నీకు తెలియజేస్తున్నాడా? ఏ పరిస్థితిలో నీ కార్యాలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ జీవిత విధానం ఏదైనా కావచ్చు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు నీ మనస్సాక్షిని వ్యతిరేకంగా ఏది చేయకు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. గ్లోరీ జీసస్, మైటీ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృప కలిగిన వాడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్ర. ఇదిగో నాయన, నీ సన్నిధానికి వచ్చిన మరొకసారి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి, శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన హత్తుకొని నీ అందు నిలిచి ఉండాలి. నాయన అటు ఇటు పోక శ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక పేద కుటుంబానికి నాయన ఆదరణ, ఆశీర్వాదం కలిగించడానికి దైవజనుడిని పంపించావు. ఎన్నో కుటుంబాలు దీవించబడినట్లుగా దైవజనుడికి చోటు ఇస్తే ఆ ఇల్లు ఎంత ఆశీర్వదించబడుతుంది అనేది. ఎలీషా గురించి, గొనరాలు కూడా ఒక స్త్రీ పొదువుని తీర్చినట్లుగా, గర్భము తెరిచి కుమారుని ఇచ్చినట్లుగా దైవజనుడిని ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదం, దైవజనుడికి చోటిచ్చి ఆతిథ్యత ఇచ్చి చేసినటువంటి కుటుంబాలకి కొరతలు తీర్చబడ్డాయి ఆశీర్వదకరంగా. గొనరాలైనటువంటి స్త్రీకి బిడ్డనిచ్చాం. ఒక దైవజనుడి ఇంత ఆసక్తితో, అత్యాసక్తితో ఇంత కార్యము దైవజనుడికి చేస్తుంది. ఈమె ఎంతగానో ప్రేమిస్తుంది.